ఒసామా బిన్ లాడెన్ అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు మర్చిపోలేని పేరు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ ఖైదా మారణ హోమం సృష్టించింది. అభం శుభం తెలియని అమాయకులను పొట్టున పెట్టుకుంది. ఆ ఉగ్రకుట్రకు సూత్రధారి పాత్రధారి ఒసామా బిన్ లాడెనే. అందుకే ఆ ముష్కరుడి కోసం అమెరికా దళాలు అవిశ్రాంతిగా పోరాటం చేశాయి. ఎట్టకేలకు దశాబ్దం తర్వాత అంతమొందించాయి. కానీ ట్విన్ టవర్స్ కూలిన నెల రోజుల్లోనే లాడెన్ ఆచూకీ దొరికిందట. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కదలికపై పక్కా ప్రణాళికతో అగ్రరాజ్యం ముందుకెళ్లిందట. ఆయన నివసించిన టొరాబోరా కొండలను అమెరికా బలగాలు చుట్టుముట్టాయట. అయినప్పటికీ లాడెన్ తప్పించుకున్నాడట. మసక చీకట్లో మహిళలతో పాటు బురఖా ధరించి పారిపోయాడట. ఇంతకీ టొరాబోరా కొండల్లో ఏం జరిగింది? లాడెన్ ఎలా సిఐఏను బురడి కొట్టించాడు? అమెరికా బలగాల ట్రాన్స్లేటర్ అల్ ఖైదా మనిషా? 25 ఏళ్ల రహస్యాన్ని బయటపెట్టారు ఓ అమెరికా మాజీ ఏజెంట్. ఆడవేషంలో ఉగ్రవాది బిన్ లాడెన్ పరార్. సిఐఏ మాజీ అధికారి వ్యాఖ్యల్లో నిజమెంత? కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చివరి రోజుల్లో ఏం జరిగింది? అమెరికా సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఆయన నిజంగానే అమ్మాయి అవతారం ఎత్తారా? లేడీ గెటప్ వేసుకుని దర్జాగా లాడెన్ పారిపోయారా? అవునని అంటున్నారు అమెరికా సిఐఏ మాజీ అధికారులు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాదుల దాడి అమెరికా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోయింది. ఆ మారణ హోమం తర్వాత కీలక సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పట్టుకునేందుకు అగ్రదేశం తీవ్ర ప్రయత్నాలు చేసింది. అమెరికా దళాలు లాడెన్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు ఆడవేషంలో తప్పించుకున్నాడట. ఈ విషయాన్ని అమెరికా సిఐఏ మాజీ అధికారి జాన్ కిరియకోవ్ వెల్లడించారు. వాస్తవానికి 2001 సెప్టెంబర్ 11న అగ్రరాజ్యం అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ ఖైదా ఉగ్రముఖలు దాడి చేసి మారణ హోమాన్ని సృష్టించారు. 4 విమానాలను హైజాక్ చేసి ట్విన్ టవర్స్ ను ఢీకొట్టించిన 19 మంది టెర్రరిస్టులు 2996 మందిని బలి తీసుకున్నారు. వేలాది మంది గాయపడ్డారు. నాటి ఉగ్రదాడి ఘటన అమెరికాను పీడకలగా నేటికి వెన్నాడుతూనే ఉంది. ఆ ఉగ్రదాడి ఘటనతో ఉగ్రవాదంపై పోరు ప్రకటించిన అమెరికా ఆ దాడుల సూత్రధారి అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ వెంటాడి వేటాడి చంపేసింది. ట్విన్ టవర్స్ పై దాడి ఘటనతో అల్ ఖైదాపై యుద్ధమే ప్రకటించింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్లో అల్ ఖైదా ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా దళాలు ఉపరితల గగనతల దాడులు చేపట్టాయి. నాడు అక్కడ అధికారంలో ఉన్న ముల్లా ఒమర్ నేతృత్వంలోని తాలిబాన్ సర్కార్ను గద్దెదించింది. లాడెన్ను హతమార్చేందుకు ఏకంగా 10 ఏళ్ల పాటు వేట కొనసాగించింది. చివరకు 2011 మే 2న పాకిస్తాన్లోని అబోటాబాద్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా సేనలు నిర్వహించిన ఆపరేషన్లో లాడెన్ హతమయ్యాడు. ఒసామా బిన్ లాడెన్తో పాటు మరో 20 మంది అనుచరులను అమెరికా సైన్యం అంతం చేసింది. లాడెన్ మృతదేహానికి ఇనుప గొలుసులు కట్టి సముద్రంలో పడేశారు. లాడెన్ మరణాన్ని అమెరికన్లు పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. లాడెన్ను మట్టుబెట్టేందుకు అనేక ఎత్తులు వేసింది అమెరికా. సిఐఏ మాజీ ఏజెంట్ జాన్ కిరియకోవ్ అనేక రహస్యాలను వెల్లడించారు. 15 ఏళ్ల పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఆయన విధులు నిర్వర్తించారు. యుఎస్ మిలిటరీలోకి అల్ ఖైదా ఆపరేటివ్ ఒకరు చొరబడిన విషయం తమకు తెలియదన్నారు. ఉగ్ర ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై బాంబింగ్ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదని, ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గురించి పూర్తి అవగాహన పెంచుకుని వారిని చుట్టుముట్టేందుకు నెల రోజుల టైం తీసుకున్నట్లు జాన్ కిరియకోవ్ చెప్పుకొచ్చారు. ఆఫ్ఘన్లోని దక్షిణ తూర్పు ప్రాంతంలోని అల్ ఖైదా స్థావరాలపై దాడులు చేశాం. మేము బిన్ లాడెన్ను చుట్టుముట్టామని భావించాం. అతన్ని తోరాబోరా హిల్స్కి పరిమితం చేశామనుకున్నాం. పర్వతం దిగి వచ్చి లొంగిపోవాలని చెప్పాం. అయితే పిల్లలు చిన్నారులను అక్కడి నుంచి తరలించడానికి ట్రాన్స్లేటర్ సహాయంతో కొంత సమయం అడిగాడు. ఆ ట్రాన్స్లేటర్ అల్ ఖైదాకి చెందిన వ్యక్తి. అప్పుడతడు సెంట్రల్ కమాండ్ కమాండర్ కు ట్రాన్స్లేటర్ గా ఉండేవాడు. అతడు అమెరికా మిలిటరీలోకి చొరబడిన విషయం తమకు తెలియదన్నారు జాన్ కిరియకోవ్. లాడెన్ అభ్యర్థనను అంగీకరించమని ఆ ట్రాన్స్లేటర్ జనరల్ ఫ్రాంక్స్ ను ఒప్పించాడు. దాంతో లాడెన్ కు సమయం దొరికింది. ఆ సమయంలో మహిళగా వేషం వేసుకుని పికప్ ట్రక్ వెనక నక్కి పాకులోకి పారిపోయాడని చెప్పుకొచ్చారు జాన్ కిరియకోవ్.
ఆడవేషంలో లాడెన్ తప్పించుకున్న ఘటన దరిమిలా యుఎస్ ఉగ్రవాద నిరోధక దృష్టి పాకిస్తాన్ వైపు మళ్లింది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్తో చర్చలు జరిగాయి. అతను అమెరికా నుంచి ఆర్థిక, సైనిక సహాయానికి బదులుగా దేశంలోకి యుఎస్ కార్యకలాపాలను అనుమతించాడని తెలిపారు జాన్. అదే సమయంలో సిఐఏ పాకిస్తాన్ గ్రూప్ లష్కర్-ఇ-తోయిబా, అల్-ఖైదా మధ్య గల సంబంధాలను గుర్తించిందన్నారు. అమెరికా నిఘా వ్యవహారాల్లో ఇదో మైలురాయిగా నిలిచిందన్నారు. 2002లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని అమెరికా నిఘా సంస్థలు భయపడ్డాయి. పార్లమెంటు దాడి, ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో పెరిగిన ఉద్రిక్తతలే అందుకు కారణం. నాడు అమెరికా ముప్పును తీవ్రంగా పరిగణించిందని, అందుకే ఇస్లామాబాద్ నుండి అమెరికన్ కుటుంబాలను ఖాళీ చేయించామని తెలిపారు జాన్ కిరియకోవ్. ఆ టైంలో వాషింగ్టన్ దృష్టి అల్-ఖైదా, ఆఫ్ఘనిస్తాన్ పైనే ఉందని, అందుకే భారతదేశ ఆందోళనలకు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడితో అణ్వాయుధాలు కలిగిన భారత్, పాక్ యుద్ధానికి దిగుతాయని సిఐఏ భావించింది. కానీ భారత వ్యూహాత్మక మౌనంతో పెను ప్రమాదం తప్పింది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదంపై అమెరికా సాగిస్తున్న పోరు కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా ఉంది. ప్రపంచ దేశాల సమష్టి పోరుతోనే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. తీవ్రవాద సంస్థలతో కాపురం చేస్తున్న పాకిస్తాన్ వంటి దేశాల విషయంలో కఠిన వైఖరిని అవలంబించాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. దెయ్యం కన్నా భయం మహా చెడ్డది. అందుకే నేటికైనా అమెరికా తీరులో మార్పు వస్తుందేమో వేచి చూడాలి.